సజీవుడని చెప్పడానికి, యేసు ప్రభు సజీవుడని చెప్పడానికి మనకి స్క్రిప్చరల్ ఎవిడెన్స్, లేఖనమే ఆధారం అండి. యేసు సజీవుడు అని చెప్పేది ఏంటో తెలుసు, దేవుని వాక్యమే. లేఖనముల ప్రకారం ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. యేసయ్య లేచాడు. చూడండి, ఒకటి లేఖనం అయితే, రెండవది ఏమంటున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:5లో ఆయన కేఫాకునో, చూడండి, తరువాత 12 కనబడెనో, అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెనో, వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకునో, అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెనో, అందరికీ కడబట అకాలమందు పుట్టినట్టున్న నాకును యేసయ్య పునరుద్ధానుడన్న విషయాన్ని వీళ్ళందరూ చూశారు. ఒకటి వాక్యం చెప్తుంది, రెండవది శిష్యుల సాక్ష్యం అదే, మూడవదిగా ఎంతోమంది ఆ దినాల్లో చూశారు. కాబట్టి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మనం ఎంతో ధన్యులం. కాబట్టి యేసయ్య సజీవుడు, మనం ఆరాధించే దేవుడు సజీవుడు. ఆయన పునరుద్ధానం, పాస్టర్ గారు యేసయ్య పునరుద్ధానుడు అయ్యాడని మీరు చెప్తున్నారు, మంచిదే. యేసయ్య పునరుద్ధానం నాకేమి ఇచ్చింది? పర్సనల్గా, వ్యక్తిగతంగా ఈరోజు మనం అన్వయించుకుందాం. యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా నేనేం పొందుకున్నాను పాస్టర్ గారు, నాకేమి లభించిందో అమూల్యమైన 3 విషయాలు చాలా క్లుప్తంగా ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అందరూ బైబిల్ చూస్తూ మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం చాలా జాగ్రత్తగా తెరచిపెట్టుకుందామండి. ఇది పునరుద్ధానపు అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయం. 4 సువార్తికులు యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి రాశారు కదండి. 4 సువార్తికులు రాశారు. పౌలు కూడా కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చక్కగా రాశాడు. యేసయ్య పునరుద్ధానం గురించి చక్కగా వ్రాశాడు. కాబట్టి యేసు పునరుద్ధానం గురించిన శ్రేష్టమైన విషయాలు మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాం. లీలావతి గారు మన మధ్యలోకి వచ్చారు, వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆంజనేయులు గారు కూడా వచ్చారా? కన్నీ ఆంజనేయులు గారు కూడా వచ్చారా? వస్తారా? వెరీ గుడ్. కూర్చుంటారా మేడం గారు? కూర్చుంటారు. మీరు శుభాకాంక్షలు చెప్పే పని కూర్చుంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చాలా సంతోషం అండి. ఈ ఈస్టర్ ఆరాధనలో లీలావతి ఆంజనేయులు గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషము. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం విందాము. అందరు చక్కగా వాక్యం మీద మీ మనసు పెట్టండి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని తెలియపరిచే మరి అధ్యాయాలు 4 సువార్తికులు రాశారు. చెప్పండి, ఎవరెవరు రాశారు? మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు, యోహాను. చక్కగా 4 సువార్తికులు రాశారు. కూర్చోండి అయ్యా, కూర్చోండి. డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా కూర్చోండి. కూర్చోయ్యా. బయట ఉన్న వాళ్ళు కూడా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా వాక్యం విందాం. అర్ధ గంటలో ముగిస్తా. నేను ఇంకా చాలా క్లుప్తంగా ముగిస్తాను. చక్కగా వాక్యం మీద మన మనసు పెడదాం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం మానవాళికి లేదా మనకిచ్చిన అమూల్యమైన విషయాలు ఏంటో ఈరోజు మనం చూస్తున్నామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము నేను చదువుతున్నాను, నాతో కూడా మీరు బైబిల్ చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం, మొదటి వచనం నుంచి చదువుతున్నాను చూడండి, ఎందుకంటే కొంచెం మనకు అర్థం కావాలి కాబట్టి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడ వచ్చింది. ఎవరెవరు వచ్చారు చెప్పండి సమాధి దగ్గరికి? మగ్దలేనే మరియయు. అలా అటెన్షన్గా వినండి బాగా, వెరీ గుడ్. సమాధి దగ్గరికి, యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చారు. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. దేవదూత అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండెని. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు,
తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువును పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తినెను. 8వ వచనం, వారు భయముతోనో మహా ఆనందముతోనో సమాధి వద్ద నుండి, ఆ మాట దగ్గర ఆపుతున్నానండి. దేవదూత, బాగా వినండి, మొదటి విషయం వినబోతున్నాం. ఈరోజు మన అంశము పునరుద్ధాన ఫలితాలు. యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా నాకు వచ్చిన ఫలితం ఏంటి పాస్టర్ గారు? నేను ఈరోజు ఏం పొందుకుంటున్నాను? యేసయ్య మరణాన్ని, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానాన్ని తెలుసుకున్న నా జీవితంలో ఏం జరుగుతుంది? చాలా ప్రాముఖ్యమైన గంభీరమైన విషయం. చూడండి, మగ్దలేని మరియా, వేరొక మరియా సమాధి దగ్గరికి వచ్చారు. ఆదివారమున పెందలకడే లేచారని 4 సువార్తికులు రాశారండి. నాకెందుకో ఆ మాట స్ట్రెస్ చేయాలనిపిస్తుంది. చాలామంది స్త్రీలు పెందలకడ లేవటమే మర్చిపోయారు కదండి. పెందలకడ లేస్తే ఎంత బాగుంటుందో కదండి. పెందలకడ లేస్తే గుణవతి అయిన భార్య ఎప్పుడు లేస్తుందంటే చెప్పండి, ఆమె చీకటితోనే లేస్తుంది. కొంతమంది స్త్రీలైనా పురుషులైనా పెందలకడ లేవటం మానేశారు. దయచేసి యేసయ్య పునరుద్ధానం గురించి వింటున్న మనం చూడండి, వాళ్ళు సమాధి దగ్గరికి ఎప్పుడు వచ్చారో తెలుసా? తెల్లవారుచుండగా. ఇంకొక సువార్తలో పెందలకడనే లేచి, పెందలకడనే తెల్లవారుజామున యేసుప్రభు సమాధి దగ్గరికి వచ్చారు. వారు యేసుప్రభు సమాధి దగ్గరికి వస్తే రాయి దొర్లించబడింది. దేవదూత ఉన్నాడు తెల్లని వస్త్రములతో. ఆ దేవదూత ఏం చెప్పాడు అంటే, అమ్మా యేసుప్రభు వారు లేచాడు, ఆయన లేచి మీకంటే ముందుగా గలిలయకి వెళ్తున్నాడు, వెళ్ళండి, వెళ్ళి ఈ విషయాలు చెప్పండి అంటే మారు మాట్లాడకుండా ఈ మగ్దలేని మరియయు వేరొక మరియు ఏం చేశారు చూడండి. ఆ మాట చూద్దాం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనం, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిని అని అనగానే, దేవదూతలు ఆ మాట చెప్పగానే వీళ్ళిద్దరు ఏం చేశారు చూడండి. 8వ వచనం, వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి వద్ద నుండి ఏం చేశారు? యేసయ్య పునరుద్ధానంలో ఈ స్త్రీలు చూపించిన విధేయత ఎంత గొప్పదో. ఈ స్త్రీలు ఏం చేశారు చెప్పండి? అక్కడ ఆయన లేచి ఉన్నాడు, ఆయన మీకంటే ముందుగా వెళ్తున్నాడు, మీరు వెళ్ళి ఈ విషయం చెప్పండి అంటే వారు ప్రశ్నించలేదండి. ఈ రోజుల్లో ఇంట్లో పిల్లలకి గ్లాస్ నీళ్ళు తెచ్చి నాన్న అంటే వాడు ఏమంటాడు తెలుసా? ఏం తెచ్చుకోవచ్చుగా, ఏమి నేనే ఎందుకు తేవాలి? నీళ్లు తేవాలా, పాలు తేవాలా, నీళ్లు తేవాలా, అన్నం తేవాలా? ఇన్ని ప్రశ్నలు వేసే బదులు మనం పోయి ఏం తీసుకోవటం మేలు, నీళ్ళు తెచ్చుకొని తాగటం మేలు కదండి. ఈ రోజుల్లో విధేయత కరువైన దినాల్లో మనం బ్రతుకుతా ఉన్నాం. యేసు ప్రభువారి ఆ పునరుద్ధానం దగ్గరికి వచ్చిన ఈ స్త్రీలకి దేవదూత చెప్పాడు, ఆయన లేచాడు, ఆయన మీకంటే గలిలయకి వెళ్తున్నాడు, మీరు వెళ్ళి ఈ విషయం చెప్పండి అంటే వారు లేచి వారు ఏం చేశారు తెలుసా? మారు మాట్లాడలేదండి. ఏమైనా మాట్లాడారా? ఎదురు ప్రశ్నించారా? ఏమైనా ప్రశ్నించారా? ఏ ప్రశ్న వేయకుండా ఏం చేశారు చూడండి. వాళ్ళు ఏం చేశారు చూడండి, త్వరగా వెళ్ళి. ఎలా వెళ్ళారు? మొదటి విషయం, పునరుద్ధరుడైన యేసయ్య హీ విల్ రివార్డ్స్ యువర్ ఫెయిత్. ఆయన నీ విశ్వాసానికి ప్రతిఫలం ఇస్తాడు. వాళ్ళంత త్వరగా వెళ్ళారు, మారు మాట్లాడకుండా వెళ్ళారంటే వారిలో ఉన్నది ఏం చెప్పండి? విశ్వాసము. దేవుని మాట మీద వారికి ఏమని చెప్పండి? విశ్వాసం. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ విధేయత ఉంటుంది. చెప్పండి, ఎక్కడ విశ్వాసం ఉంటుంది అక్కడ ఏముంటుంది? విధేయత ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నావు, ఏమండి బాగా వినండి, మనం ఏం చేస్తాం తెలుసా?
హెబ్రీ 11:6 మనందరికి సుపరిచితమైన వాక్యం. విశ్వాసం అంటే ఏం చెప్పండి? విశ్వాసం అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడని ఏం చేయాలి? అదండి క్రైస్తవ జీవితం ప్రారంభమయ్యేదే విశ్వాసంతో. ఈ స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చి దేవదూత చెప్పగానే మారు మాట్లాడకుండా విధేయతతో వెళ్ళిపోయారంటే వారిలో ఉన్నదేంటో తెలుసా? విశ్వాసము. దేవుని మీద వారికి ఉన్న ఏంటిది? అపారమైన విశ్వాసం. ఎక్కడ విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఘనపరుస్తాడు. విశ్వాసాన్ని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు ఆయన. విశ్వాసం ద్వారా దీవించబడతాం. ఈ పునరుద్ధానంలో మొట్టమొదటి ఆశీర్వాదం, పునరుద్ధాన ఫలితం ఏంటంటే, పునరుద్ధాన ఫలితం ఏంటో తెలుసా? హీ విల్ రివార్డ్స్ యువర్ ఫెయిత్. ఆయన నీ విశ్వాసానికి బహుమానం ఇస్తాడు. పాస్టర్ గారు, మరి వారంత విశ్వాసంతో త్వరగా మారు మాట్లాడకుండా వెళ్ళినందుకు యేసయ్య వారికి ఇచ్చిన బహుమానం ఏంటో చూపిస్తా. చూడండి, మత్తయి సువార్త 28:9 అక్కడే చూద్దాం. అందరు జాగ్రత్త చూడండి. వాళ్ళు మారు మాట్లాడకుండా చూపించిన ఆ విధేయతకు, ఆ విశ్వాసానికి ప్రభు ఇచ్చిన ఆ ఘనత ఏంటో చూడండి. ఆ బహుమానం 9 మత్తయి సువార్త 28:9 యేసు మొట్టమొదటిగా యేసయ్య వాళ్ళని ఎదుర్కొన్నాడు. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ యేసయ్య వారిని విడిచిపెట్టడు, వారిని ఎదుర్కొంటాడు. ఈ ఉదయకాలం ఈ ఆరాధనకు నువ్వు విశ్వాసంతో వచ్చి కూర్చున్నట్లయితే ఎక్కడ విశ్వాసం ఉంటుందో యేసయ్య విశ్వాసముతో వచ్చిన వారిని విడిచిపెట్టేవాడు కాడు. హీ విల్ గివ్ హిస్ ప్రెజెన్స్. ఆయన వారికి తన సన్నిధినిచ్చి ఘనపరుస్తాడు. అవునండి, చాలామంది వచ్చారు ఈ ఆరాధనకి, చాలా సంతోషం, మీరు రావటం చాలా సంతోషం. కానీ విశ్వాసంతో వచ్చావా? బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలెను గదా. పట్టుకుంటుంది నాని, అసలు వాయిస్ పట్టుకుంటా, ఫ్రీగా లేదు. నమ్మవలెను గదా. విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు వారిని వదిలిపెట్టాడు. చాలామంది రావటం చాలా సంతోషం. కానీ నేను ఒక ప్రశ్న అడగమంటారా? అయ్యలారా, అమ్మలారా, ఒక ప్రశ్న అడగమంటారా? విశ్వాసంతో వచ్చావా ఈరోజు? నా యేసయ్య సన్నిధికి వెళ్తానని వచ్చావా? యేసయ్య సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుందని వచ్చావా? దేవుని సన్నిధికి అలాగే వచ్చావా? లేకపోతే కొంతమంది దేనికి వచ్చారో తెలుసా? ఈరోజు మంచి భోజనాలు ఉన్నాయి, ఆడికి వెళ్ళి కూర్చుంటే నేను భోజనం చేస్తా కదండి. మీరు ఒకవేళ భోజనం కోసం వచ్చారేమో, లేకపోతే ఇంకో దానికోసం వచ్చారేమో. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలో తెలుసా? యేసయ్య నన్ను ముట్టుతాడు. జన సమూహాలు కిక్కిరిసిపోతే ఒక స్త్రీ చూడండి, ఆమె విశ్వాసముతో వచ్చి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టిందంటే వెంటనే ప్రభావం ఎక్కడి నుంచి పోయింది? యేసయ్యలో నుంచి ప్రభావం పోయి ఆమె బాగుపడిందండి. విశ్వాసంతో నువ్వు ఈ ఆరాధనలో కూర్చుంటే ప్రభు నిన్ను వదిలిపెట్టడు. నిన్ను స్వస్థపరచునుగాక, యేసయ్య నిన్ను ముట్టునుగాక, యేసయ్య నిన్ను బాగు చేయునుగాక, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునుగాక. ఒకవేళ విశ్వాసంతో రాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా నాకు ఈ ఆరాధన వాక్యం ముగించేలోపు యేసయ్య విశ్వాసం ద్వారా నన్ను స్వస్థపరుస్తాడని నమ్మండి. వాక్యం ముగించేలోపే నా యేసయ్య మిమ్మల్ని అందరినీ ముట్టునుగాక, నా యేసయ్య మిమ్మల్ని అందరినీ తాకునుగాక. ఎక్కడ విశ్వాసం ఉంటుందో విశ్వాసం ఉన్న చోట యేసయ్య వారిని ఏం చేయడు? వదిలిపెట్టడు. వీరు చూపించిన విశ్వాసానికి యేసయ్య ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? యేసు వారిని ఏం చేశాడు? ఎదుర్కొన్నాడు. రెండవది ఏం చేశాడు చూడండి, మత్తయి సువార్త 28:9 నేను చదువుతానమ్మా, చక్కగా చూడండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము అని చెప్పాడు. ఏమన్నాడు యేసయ్య చెప్పండి? విశ్వాసముతో ఎవరైతే వస్తారో వారికి ఈరోజు పునరుద్ధాన ఆశీర్వాదం ఏంటో తెలుసా? మీకు శుభము.
ఆమెను చెప్పండి గట్టిగా. మీకు శుభము, మీకు శుభము. పునరుద్ధానుడైన యేసయ్య నోట్లో నుంచి వచ్చిన మాట ఏందో తెలుసా? మీకు శుభము కలుగునుగాక. ఇది క్లైమాక్స్ వర్డ్ కాదు. సినిమాలో లాస్ట్ వేస్తారు శుభం అంటారు కదండి. ఇది క్లైమాక్స్ వర్డ్ కాదు. ఈ దినం మీకు ప్రారంభం కాబోతుంది. యేసయ్య వారిని ఎదుర్కొని అన్న మాట ఏందో తెలుసా? మీకు శుభము, మీకు శుభము. పునరుద్ధానుడైన యేసయ్య మీద విశ్వాసంతో మీరు వచ్చారు కాబట్టి ఈ ఆరాధనలో దేవుడు మీకు శుభము కలుగు చేయనుగాక. ఆయన ఇస్తున్న వర్డ్, ద వర్డ్, ఆయన ఇస్తున్న మాట ఏంటంటే మీకు శుభము కలుగునుగాక. ఏ సమస్యలతో వచ్చారో, ఏ వేదనతో వచ్చారో, ఏ కన్నీటి లోయలతో వచ్చారో, ఈరోజు ఈ ఆరాధనలో పాస్టర్ గారు వ్యాపారం ప్రారంభించానండి, చాలా నష్టపోయా పాస్టర్ గారు, ఏ పని కూడా సక్సెస్ కావట్లేదు పాస్టర్ గారు, నా పిల్లోడు చదువుకుంటుంటే వాడికి అసలు జ్ఞానమే ఉండలేదయ్యా, కుటుంబం పరిస్థితులు బాగలేవయ్యా, జీవిత పరిస్థితులు బాగలేవయ్యా, మా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యాలు బాగలేవయ్యా, మా బ్రతుకే ఒకలాగా మారిపోయింది పాస్టర్ గారు. ప్రభు అంటున్న మాట ఏం తెలుసా? మీకు శుభము కలుగునుగాక. ఈరోజు మొదలుకొని మీ బ్రతుకంతా మీరు శుభాలు చూడబోతున్నారు. ఎవరైతే విశ్వాసంతో వచ్చి కూర్చున్నారో చూడండి, వారు దేవుని మాట విన్నారు కాబట్టి, దేవదూత చెప్పిన మాట విని విశ్వసించారు కాబట్టి, మొదట యేసు వారిని ఎదుర్కొన్నాడు, ఆయన సన్నిధినిచ్చాడు. రెండవది ఆయన మాట ఇచ్చాడు, ఏమన్నాడంటే మీకు ఏం కలుగునుగాక? శుభము కలుగునుగాక. ఎంత గొప్ప యేసయ్య అండి. యేసయ్య శుభం ఇచ్చాడు. మూడవది మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. ఈ ఈస్టర్లో ఈ పునరుద్ధాన ఆదివారం నాడు, పునరుద్ధాన మహోత్సవం నాడు యేసయ్య మనకిస్తున్న అమూల్యమైన ఆశీర్వాదాలు, పునరుద్ధాన ఫలితాలు ఏంటంటే హీ విల్ రివార్డ్ యువర్ ఫెయిత్, హీ రివార్డ్స్ యువర్ ఫెయిత్. ఆయన నీ విశ్వాసానికి ఏమిస్తున్నాడు? ప్రతిఫలం, బహుమానం ఇస్తున్నాడు. ఎక్కడ విశ్వాసం ఉంటే అక్కడ యేసయ్య వారిని ఏం చేయడు? వదిలిపెట్టాడు. చెప్పండి, ఈ మాట చెప్పండి. ఎక్కడ విశ్వాసం ఉంటే అక్కడ యేసయ్య వారిని ఏం చేయడు? వదిలిపెట్టాడు. గట్టిగా చెప్పండి ఆ మాట. ఎక్కడ విశ్వాసం ఉంటే అక్కడ యేసయ్య వారిని ఏం చేయడు? యేసు మిమ్మల్ని ఎదుర్కొంటాడు, మీకు శుభమని చెప్తున్నాడు. మూడవది మీకు ఆయన తన సమాధానాన్ని ఇస్తున్నాడు. రెండవది పునరుద్ధాన ఫలితము. ఈరోజు మనం చూస్తున్న అంశం ఏంటంటే యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆ పునరుద్ధాన ఫలితంలో మొదటి మాట హీ రివార్డ్స్ ఫెయిత్, రెండవది హీ రిమూవ్స్ ఫియర్. ఆయన నీ భయాన్ని తొలగించేవాడు. పునరుద్ధానుడైన యేసయ్య నీ భయాన్ని తొలగించేవాడు. చూడండి, 2 సందర్భాల్లో మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనంలో దేవదూత అన్నాడు, దూత ఆ స్త్రీలను చూచి మీరు ఏమన్నాడు? ఇది దూత అన్నమాట. యేసు ప్రభు కూడా ఏమన్నాడు చూడండి, యేసు ప్రభు వారు 10వ వచనం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనం, యేసు ఏమన్నాడు? పునరుద్ధానుడైన యేసయ్య చెప్తున్న మాట, మీరు భయపడకుడి. చెప్పండి, ఏమన్నాడు? మీరు భయపడకుడి. ఏమండి, ఈ రోజుల్లో భయం లేని మనుషులు ఎవరైనా ఉన్నారా? చదువు లేనోడికి ఒక భయం ఉంది కదా, ఎందుకు చదువుకోలేకపోయాను, నా బ్రతుకు ఏమైపోద్దో. చదువుకున్నవాడికి ఒక భయం ఉంది, ఉద్యోగం వస్తుందో రాదో. డబ్బు లేనోడికి ఒక భయం ఉంది, ఏంటి ఆ భయమో? నా బ్రతుకు ఎట్ట జరిగిపోద్దో, ఎట్ట తెల్లారిపోద్దో. డబ్బు ఉన్నవాడికి ఒక భయం ఉంది, ఏంటో తెలుసా? ఇదోడన్న దొంగలు కొడతాడేమో. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఒక భయం ఉంది, పెన్షన్ సరిగా వస్తుందో రాదో, ఈ పెన్షన్ ఇంట్లో సరిపోద్దో లేదో. ఏమండి, ఎవరిని కదిలిస్తే చిన్నోళ్ళకు ఒక భయం, ఏంటో తెలుసా? నేను ఒంటరిగా ఉన్నానే. ఇది చిన్నోళ్ళకు ఉండే భయం. నేను ఒంటరిగా. యవనస్తులు కదిలిస్తే నేను రిజెక్ట్ అవుతున్నానే, చాలామంది నన్ను తృణీకరిస్తున్నారే, విసర్జిస్తున్నారే. ఎవరిని కదిలించినా, ఏ వయసు వాళ్ళని చూసినా ఈ రోజుల్లో భయము. అందుకని పేపర్లో అప్పుడప్పుడు వేసే డైలాగ్ ఏంటో తెలుసా? భయము గుప్పిట్లో మానవుడు. ఏ గుప్పిట్లో చెప్పండి? భయము గుప్పిట్లో మానవుడు. ఈరోజు ఎవరు ఏ భయాలతో వచ్చారో
పునరుద్ధానుడైన యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, హీ రిమూవ్స్ యువర్ ఫియర్. నీ భయాన్ని నేను తొలగిస్తాను, నీ భయాన్ని నేను తొలగిస్తాను, నీ భయాన్ని నేను తొలగిస్తాను. అందుకని యేసయ్య అన్నాడు, మీరు భయపడకుడి. ఆదివారమున యోహాను సువార్తలో ఆ మాట చూద్దాం. చూడండి యేసు ప్రభు శిష్యులు ఏం చేశారో. యోహాను సువార్త 20వ అధ్యాయము, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 20, యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం, శిష్యులందరూ కూడా భయపడి వాళ్ళు ఏం చేశారు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామా. 19వ వచనం, యోహాను సువార్త 20:19. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు ఏం చేశారు, మోసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము. ఎవరు చూసినా ఈరోజు భయపడుతున్నారు. శిష్యులు భయపడ్డారు. యేసు ప్రభు దగ్గర ఎంతో తర్ఫీదు పొందిన ఈ శిష్యులు భయపడతా ఉన్నారు. చాలాసార్లు వాక్యం తెలిసిన మనం కూడా భయపడతా ఉన్నా. కొన్ని సమస్యలు అలా ఉన్నాయి. పాస్టర్ గారు ఏం చేయమంటారండి, మాకు వచ్చే సమస్యలు అలా ఉన్నాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? తిమోతి 2వ పత్రిక 1:7 ఏముంది? దేవుడు మనకు పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. గట్టిగా చెప్పండి, దేవుడు మనకే ఆత్మని ఇవ్వలేదు. క్రైస్తవుడు ఎవరు కాదు చెప్పండి, పిరికివాడు కాదు. నెహ్రూ ఒక మాట అన్నాడంట క్రైస్తవులను చూసి. సార్, క్రైస్తవులు ఎవరో చెప్తారా? మీ అనుభవంలో క్రిస్టియన్స్ అంటే ఎవరో చెప్తారా అంటే, నెహ్రూ తడువులాడుకోకుండా ఏమన్నాడు తెలుసా? జవహర్లాల్ నెహ్రూ గారు, మన దేశానికి మొదటి ప్రధానమంత్రి, ఆయన ఏమన్నాడు తెలుసా? క్రిస్టియన్స్ ఆర్ స్లీపింగ్ లయన్స్ అన్నాడంట. నిద్రించే సింహాలు. సింహం నిద్రపోతున్నప్పుడు కూడా ఏం చేయి చెప్పండి? దేవుని బిడ్డలు భయపడరు. నువ్వు భయపడుతున్నావు అనే ఈ పునరుద్ధాన మహోత్సవం నాడు, ఈ ఈస్టర్ పండుగ రోజు యేసయ్య అంటున్నాడు, భయపడకుడి. ఏ విషయంలో భయపడతా వచ్చావో, ఏ విషయంలో దిగులు పడతా వచ్చావో, ఏ విషయంలో ఆలోచన చేస్తా వచ్చావో, యేసయ్య అంటున్నాడు భయపడద్దు. దావీదు ఒక అద్భుతమైన ఉదాహరణ అండి మనకి. 27వ కీర్తన చూద్దాం. చూడండి 27వ కీర్తన దావీదు రాసుకున్నాడు. ఆ కీర్తన 27వ కీర్తన నాగమణి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా వాక్య భాగం చదివిపించింది, మనం కూడా చదివేమో. 27వ కీర్తన చూడండి. 27వ కీర్తనలో అద్భుతమైనటువంటి సత్యాలు దావీదు తన వ్యక్తిగత జీవితంలో రాశాడండి. 27వ కీర్తన 1వ వచనం నుంచి నేను చదువుతున్నా. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? చెప్పండి మీరు ఈ మాట. యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ, నేను ఎవరికి భయపడుదును? ఏ రోగానికి భయపడుదును? మీరు చెప్పలేకపోతున్నారు. రోగం అంటే భయం. నేను ఎవరికి భయపడుదును అంటాడు దావీదు. యెహోవా నా ప్రాణదుర్గమో, ఎవరికి వెరతును? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లి కూలిరి, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను. ఎప్పుడంట నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయమో. చెప్పండి అమ్మా, ఈరోజు కూర్చున్న వారిలో హృదయంలో భయపడుతున్న వారు ఎంతమంది? పాస్టర్ గారు ఎప్పుడు ముగిస్తాడో కొంతమందికి ఈ భయం, భోజనం అందిద్దో లేదో కొంతమందికి ఈ భయం, కొట్లాట జరిగిద్దేమో ఆడ కొంతమందికి ఈ భయం, పిల్లలకు అన్నం అందిద్దో లేదో ఇదొక భయం, ఇంట్లో వండుకోకుండా వచ్చాం ఏమైద్దో, ఇట్లాంటి భయాలు ఉన్నాయా లేవా? వాస్తవం కాదండి. కానీ భయపడబాకండి, మీ అందరికి సమృద్ధి అయిన ఆహారం ఉంది. దేనికి భయపడుదును? దేవుడు నాకు వెలుగు, దేవుడు నాకు ప్రాణదుర్గము, నేను దేనికి భయపడుదును? దావీదు కీర్తన రాసేటప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు తెలుసా? చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు దావీదు. ఒంటరిగా ఉన్నాడు, సౌలు తరుముతా ఉన్నాడు, శత్రువు ఒకవైపు తరుముతా ఉంటే పారిపోతా ఉన్నాడు, గుహల్లోకి వెళ్తా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు అంటున్నాడు, నేను భయపడను. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను.
దావీదు ఈ మాట అన్నాడు, సరే పాస్టర్ గారు మరి నాకు ఒక భయం ఉందండి. ఈరోజు మానవుడికున్న ఒక భయంకరమైన భయం ఏంటో తెలుసా? మరణ భయం. ద ఫీర్ ఆఫ్ డెత్, మరణ భయం. యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుద్ధారణ ఎందుకే తెలుసా? పౌలు ఎంత చక్కగా రాస్తాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చాలా ప్రాక్టికల్గా రాశాడండి పౌలు. ఈ మాటలు చాలా వాస్తవ సత్యాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి ఎంత చక్కటి మాట పౌలు ఇక్కడ రాస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతాను. 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి ఏం చేయబడ్డాడు? మనుష్యుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగి. ఆదాము నందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగే క్రీస్తు నందు అందరూ ఏం చేయబడుతున్నారు? ఇంక మరణాన్ని గురించి భయం లేదు. మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. కడపటి ఆదామైన యేసు క్రీస్తు ద్వారా విధేయత చూపించడం ద్వారా ఆయన మృతుల పునరుద్ధానం కదండి, నిద్రించిన వారిలో ఆయన ప్రథమ ఫలముగా. ఇప్పుడు మరణాన్ని గురించి మనం భయపడాల్సిన పని లేదు. క్రైస్తవుడికి క్రైస్తవ విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? సమాధుల తోట మన అంతమో కాదు. లోకస్తులు ఏం చెప్తారో తెలుసా? మానవ జీవితానికి అంతమైందంటే మనిషి మరణమే అనుకుంటారు. కాదు కాదు, మరణం తర్వాత మానవుడు జీవించబోతున్నాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనకు ప్రభు ఇచ్చిన నిరీక్షణ ఏంటంటే ఆయన అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరెన్నటికీ. ఎంత గొప్ప విశ్వాసం అండి. ఒక నాస్తికుడు అంటే ప్రభుని ఎరిగినవాడు, ఒక హేతువాది, ఇద్దరు కూడా ట్రైన్లో వెళ్తున్నారంట. యేసు ప్రభుని గురించి తెలిసిన వ్యక్తి బైబిల్ చదువుకుంటున్నాడు. ట్రైన్లో ప్రయాణం చేస్తూ, ట్రైన్లో వెళ్తూ ప్రయాణం చేస్తూ బైబిల్ చదువుకుంటా ఉన్నాడు. హేతువాది ఎదురు కూర్చున్నాడు. ఒక్క ప్రశ్న ఏమంటావు సోదరా నిన్ను అన్నాడంట. అడగండి, ప్రశ్న అడగండి అన్నాడంట ఈ బైబిల్ చదువుతున్న వ్యక్తి. క్రైస్తవ్యంలో గొప్ప విషయం ఏంటో చెప్తావా నాకు? క్రైస్తవ్యంలో గొప్ప విషయం ఏంటో చెప్తావా నాకంటే తడువులాడుకోకుండా ఈ బైబిల్ చదువుతున్న వ్యక్తి అన్నాడంట, పునరుద్ధాన నిరీక్షణ, మృతి నొందిన మా ప్రియులందరూ తిరిగి లేస్తారు. మృతి నొందిన మా ప్రియులు తిరిగి లేస్తారు. మా యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచి మరణించిన మా ప్రియులు తిరిగి లేస్తారు. ఇది క్రైస్తవ్యానికి మకుటం లాంటిది, పునరుద్ధాన నిరీక్షణ. అందుకనే మనం సమాధి తోటకాడికి వెళ్ళి ఏడవమండి, పాట పాడతాం. శృంగార దేశము చేరగానే నా దుఃఖ బాధలన్నీయు పోవు, యేసుని యొద్దను నిత్యమునే ఉండుట మిక్కిలి ఆనందము, ఇదే నాకు ఆనందము ఆనందము, నేను ఆయనను చూచుటయే ఇదే నాకు పరమా నందము. చనిపోయినప్పుడు ఎవ్వరు బాలేరండి ఆనందమని. యేసయ్య బిడ్డలు మాత్రమే పాడతారు. ఎందుకంటే మరణం మనకు అంతము కాదు. డిఎల్ మూడి అంటాడు, డెత్ ఈజ్ ఎ డోర్ బట్ ఇట్స్ నాట్ ఏ డెస్టినేషన్. మరణము మన అంతము కాదు, మరణము దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళే ఒక ద్వారము మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధాన ఫలితాలు మొదటిది, ఆయన నీ విశ్వాసాన్ని ఏం చేస్తాడు? బహుమానం ఇస్తున్నాడు. ఆయన మీద నీకు ఎటువంటి విశ్వాసంతో నువ్వు వచ్చావో విశ్వాసానికి బహుమానం ఉంది. రెండవది, హీ రిమూవ్స్ యువర్ ఫియర్. నీ భయాన్ని ఏం చేస్తాడు? ఆయన తొలగిస్తాడు. అందుకని ఆయన అన్నాడు భయపడకుడి అనే మాట, భయపడకుడి అనే మాట. భయపడద్దు. 2020వ సంవత్సరంలో రాన్ స్టీవెన్, నిజంగా జరిగిన సంఘటన, రీడర్స్ డైజెస్ట్ అనే మ్యాగజైన్లో రాశారు. ఈ వ్యక్తికి చాలా ప్రాముఖ్యమండి. బాగా సిక్ అయ్యాడంట ఆ వ్యక్తి. చాలా సిక్ అయితే
ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో రకరకాల పరీక్షలు చేస్తే ఆఖరికి తేలింది ఏంటంటే అతనికి లంగ్లో ఏదో ఇన్ఫెక్షన్ అనుకున్నారంట. సరే ఈయన బ్రతుకుతాడో బ్రతకడో, చాలా సిక్ అయ్యాడు, చాలా బాధపడుతున్నాడని చాలా బాధపడతా ఉంటే ఆఖరికి ఆయన టెస్ట్ చేస్తూ ఉంటే చెనక్కాయ ఇత్తనం ఉందంటండి. ఆయన లంగ్లో చెనక్కాయ ఇత్తనం కనపడిందంట. ఒక చిన్న చెనక్కాయ ఇత్తనం ఎప్పుడు తిన్నాడో, ఎప్పుడు పోయిందో, ఎట్లా పోయిందో తెలియదు. అయితే ఆయన చాలా భయపడిపోయాడంట. అయితే సునాయాసంగా ఆపరేషన్ థియేటర్లోకి ఆయన వెళ్ళేటప్పుడు డాక్టర్తో ఒక మాట అన్నాడంటే, చాలా చక్కగా, మన మధ్యలో మన ప్రియులు, మనల్ని ప్రేమించి గౌరవనీయులు ఎక్స్ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయులు గారు ఉండటం చాలా సంతోషం. వారిని ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎక్స్ఎమ్మెల్యే గారు మక్కిన మల్లికార్జునరావు గారు, వారు కూడా ఉండటం చాలా సంతోషం. నాయకులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వారు ఉండటం చాలా సంతోషము. దేవుడు వారిని దీవించునుగాక. ఈ పునరుద్ధాన మహోత్సవం నాడు వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు వచ్చిన నాయకులందరినీ, తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ దయతో కూర్చోవాల్సి మనం చేస్తున్నాం. కూర్చోండి ఒక 10 minutes. మా సంఘాన్ని ప్రేమించి ఆంజనేయులు గారు, లీలావతి గారు వారు చేసిన కార్యాలను బట్టి ఘనంగా వారిని సత్కరించుకుందాం. ప్రేమతో చక్కగా వారిని హృదయపూర్వకంగా ప్రార్థన ఆశీర్వాదాలు ఇచ్చి దేవుడు వారిని దీవించినట్లుగా మనం చేద్దాం. ఆఖరి పాయింట్ మనం చూసుకొని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. చాలా భయపడిపోతూ ఉంటే ఇక వినాలి. ఆంజనేయులు గారు, మక్కిన మల్లికార్జునరావు గారు, లీలావతి గారు ఈ ఈస్టర్లో ఉండటమే చాలా సంతోషము. ఆంజనేయులు గారు చాలా మంచి క్రైస్తవుడు. ఆయన బాగా వాక్యం తెలిసినవాడు, క్రిస్టియన్స్ గురించి మన గురించి ఎంతో ప్రేమ కలిగిన వాడు. కాబట్టి వారు చక్కగా వాక్యం వింటారు. నాయకులు కూడా కూర్చుంటే బాగుంటుంది. ఇక కొద్ది నిమిషాల్లో, చాలా తక్కువగా ఒక 5 minutesలో ముగించేస్తాను. దయచేసి ఆఖరి పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. వినాలి అందరు, ఇంకా శ్రద్ధగా వినాలండి. 2 విషయాలు విన్నాం. పునరుద్ధరణ ఫలితాల్లో మొదటిగా ఆయన ఏం చేస్తాడు? హీ రివార్డ్స్ అవర్ ఫెయిత్. రెండవది హీ రిమూవ్స్ అవర్ ఫియర్. ఆఖరి పాయింట్, చాలా సిక్ అయ్యి హాస్పిటల్లో ఈ వ్యక్తి రాన్ స్టీవెన్ అనే వ్యక్తి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తూ ఉంటే డాక్టర్ గారు అన్నారంట, భయపడుతున్నావు నువ్వు. ఎందుకంటే ఆ లంగ్లో ఇరుక్కుందంట చిన్న చెనక్కాయ ఇత్తనం. అక్కడ ఆపరేషన్ చేయాలంట. ఆపరేషన్ భయపడుతున్నాను అంటే రాన్ స్టీవెన్ అన్నాడంట, నేను యేసు ప్రభు నమ్మిన బిడ్డను, నేను దేనికి భయపడను. దేవుని బిడ్డలు దేనికి భయపడరండి. నేను దేనికి భయపడనో, ఇది ఆపరేషన్ లేకుండానే నా ప్రభు దాన్ని బయటకు తెస్తాడని అన్ని గ్లాసు మంచినీళ్ళు తాగి, అక్కడే ఆపరేషన్ థియేటర్లో అన్ని గ్లాసు మంచినీళ్ళు తాగి, అలాగే ప్రార్థన చేసుకుని మంచినీళ్ళు తాగాడంట. ఆ చెనక్కాయ ఇత్తనం ఎట్లా పడిందో బయటపడిపోయిందంటండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు. నీ భయాన్ని తొలగిస్తాడని, ఏ భయంతో ఉన్నావో యేసు ప్రభు పునరుద్ధాడని యేసయ్య నీ భయాన్ని తొలగించువాడు. మూడవది చక్కటి మాట, హీ రిలీజెస్ ద ఫాలోవర్స్. ఆయన తన నమ్మిన వారిని విడుదల చేసి వారు ఆయన వెంబడించున్నట్లుగా చేయవాడు. చూడండి, నిన్ను విడుదల చేస్తాడు, ఆయనను వెంబడించినట్లుగా చేస్తాడు. పునరుద్ధరణని యేసయ్య చేసిన 3వ కార్యం చూడండి. ఆయన శిష్యులతో ఆయన అన్న మాట, మీరు నన్ను వెంబడించాలి. ఎలా వెంబడించాలో తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వాక్యం నేను చదువుతున్నాను చూడండి. యేసు ప్రభు చెప్పాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయండి? శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి ఏమివ్వండి? యేసయ్య చెప్పాడు, మీరు నా కొరకు సాక్షులుగా జీవించండి. యేసయ్య పునరుద్ధానం నేడు మానవాళికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయన కొరకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎంతమంది మనం ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తున్నాం? ఈ పునరుద్ధాన మహోత్సవం నాడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను యేసుకు సాక్షినేనా? యేసయ్య ప్రతిరూపాన్నేనా? ఒక చిన్న ఉదాహరణ, చాలా ప్రాముఖ్యమైన ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానండి.
ఎల్ఈడి బల్బు మీరు చూసారా? మన పైన ఇప్పుడు ఏమని చెప్పండి, ఎల్ఈడి బల్బు అని. దీని లైఫ్ స్పాన్ ఎంతో తెలుసా? ఒక బల్బు 1 సంవత్సరం ఉంటుంది, కొన్ని బల్బులు 5 సంవత్సరాలు ఉంటున్నాయి. ఇప్పుడు వస్తున్న బల్బులు అయితే 10 సంవత్సరాలు కూడా దానికి వారంటీ ఇస్తున్నారు. బాగా వినండి ఈ మాట. ఇదివరకు పాత రోజుల్లో మనం బల్బులు వాడేవాళ్ళం. ఆ బల్బులు ఎంతకాలం ఉండేవి తెలుసా? 5 నెలలు 6 నెలలే ఉండేవి కదండి. తర్వాత 5 నెలలకు 6 నెలలకు మనం ఏం మార్చుకునే వాళ్ళం? కొత్త బల్బు మార్చేవాళ్ళం. మీరు ఆశ్చర్యపోతారు, ఇది వాస్తవ సత్యం. కాలిఫోర్నియాలో సెంటినియల్ లైట్ బల్బ్ అని ఒక బల్బు ఉందంట. 1901లో తయారు చేశారండి ఆ బల్బుని. 1901 సంవత్సరంలో తయారు చేశారు ఆ బల్బుని. ఈ 2024 సంవత్సరం వరకు ఆ బల్బు ఎక్కడ మాడిపోలేదంటండి. ఎన్ని సంవత్సరాలు దాని లైఫ్ స్పాన్ చెప్పండి. ఆ సెంటినియల్ లైట్ బల్బ్, దాని పేరు రాసుకోండి. సెంటినియల్ లైట్ బల్బు చూడటానికి కాలిఫోర్నియాకి చాలామంది వస్తారంట. ఎందుకంటే ఆ బల్బు చూడటానికే. ఎందుకో తెలుసా? 1901 సంవత్సరంలో తయారైంది ఆ బల్బు. ఇప్పుడు మధ్యలో ఒక 2-3 సార్లు తప్పితే అది ఎక్కడ ఫెయిల్ కాలేదంటండి ఆ బల్బు. ఇన్ని వందల సంవత్సరాలు, దాదాపు 124 సంవత్సరాలకి అది చూడటానికే వస్తారంట కాలిఫోర్నియా సిటీకి. అమెరికాలో కాలిఫోర్నియా సిటీ వెళ్ళారంటే చాలామంది సెంటినియల్ బల్బ్ ఏది, ఆ లైట్ బల్బ్ ఏది, సెంటినియల్ లైట్ బల్బ్, దాని పేరే చూడండి, సెంటినియల్ లైట్ బల్బ్. ఇన్ని సంవత్సరాలు అది మాడిపోకుండా వాడిపోకుండా ప్రజ్వలిస్తూ ఉంది. ఒక గొప్ప విషయం చెప్పమంటారా? యేసయ్య నమ్మిన బిడ్డ, నువ్వు దేవుని కొరకు సాక్షిగా జీవిస్తే నువ్వెక్కడున్నా నిన్ను చూడటానికి వస్తారు జనాలు. నువ్వెక్కడున్నా నిన్ను చూడటానికి వస్తారు. నువ్వెక్కడున్నా నీ దగ్గరకు వస్తారు జనాలు. దేవుని కొరకు సాక్షులుగా జీవించడం కొరకై యేసయ్య అన్నాడు, మీరు వెళ్ళండి, సమస్త జనులను నా కొరకు ఏం చేయండి? శిష్యులుగా చేయండి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సువార్త మనం విన్నామంటే మిషనరీలు మన దగ్గరికి వచ్చి చెప్పబట్టే కదండి. మిషనరీలు మన దగ్గరికి వచ్చి చెప్పబట్టే ఈరోజు నేను రక్షించబడింది. నాకు ఒక సండే స్కూల్ టీచర్ గారు వాక్యం చెప్పిందండి. నారుమడిలో సండే స్కూల్లో వాక్యం విని నేను రక్షించబడ్డాను, యేసు ప్రభుని తెలుసుకో. మా నాన్న రక్షించబడింది ఎలా తెలుసా? మా నాన్న ఒంగోలులో తూరుపాలెం అనే ఒక మురికివాడులో ఉండేవాడు. మా నాన్న వాళ్ళ నాన్న క్లౌదొర గారు మిషనరీ ఆ ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటించబట్టి కదండి, ఆ మారుమూల ప్రాంతానికి అమెరికా దేశం నుంచి ఆ సువార్థికుడు వచ్చి వాక్యం చెప్పబట్టి మా నాన్న యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆయన ద్వారా మా నాన్న తెలుసుకున్నాడు. మా నాన్న ఇచ్చిన రక్షణ బట్టి ఒక సండే స్కూల్ టీచర్ ద్వారా నేను వాక్యం విన్నా కదండి. వాళ్ళే లేకపోతే ఈరోజు ఈ రక్షణ మనకుండేదా? మిషనరీలు రాకపోతే ఈరోజు ఈ రక్షణ మనకుండేదా? యేసు ప్రభు పునరుద్ధానం మూడవదిగా ఆయన కొరకు సాక్షులుగా జీవించమని కోరుతా ఉంది. ఎంతమంది మనం ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తున్నాం? వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్తున్నాం, కానీ ఇంకా యేసు ప్రభు తెలియని వారికి ఈ సువార్త చెప్తున్నామా? యేసయ్య గొప్ప దేవుడు. యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన పాపం నిమిత్తమై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా మన కొరకు రాబోతున్నాడనే సత్యాన్ని లోకానికి ఒక్కరికన్నా చెప్తున్నామా? ఈ పునరుద్ధాన ఫలితం మూడవదిగా ఆయన కొరకు సాక్షులుగా మనం ఆయన వెంబడించినట్లుగా యేసయ్య భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఒక సెంటినియల్ లైట్ బల్బు చూడటానికే మనుషులు ఆ ప్రాంతానికి వెళ్తుంటే యేసు కొరకు సాక్షిగా జీవించే నీ కొరకు అనేకులు రావాలి. నీవు అనేకులను ప్రభు తట్టు తిప్పాలి. అందుకనే కదా యేసు ప్రభువారు మత్తయి సువార్త 5:16 ఎవరైతే నా కొరకు జీవిస్తారో మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు కదండి. వెలుగై ఉన్నారు. మనుషులు మీ సత్క్రియలను చూచి ప్రభువును మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. కాబట్టి లోకంలో ఒక వెలుగులాగా యేసు ప్రభు కొరకు సాక్షుల్లాగా జీవిద్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఈ ఈస్టర్ ఆశీర్వాదాలు, పునరుద్ధాన ఫలితాలు. మొదటగా పునరుద్ధాన ఫలితాల్లో మొదటగా ఏం చేశాడు ఆయన? హీ రివార్డ్స్ అవర్ ఫెయిత్. ఎక్కడ విశ్వాసం ఉంటుందో, ఎక్కడ వేసే వాళ్ళని ఏం చేస్తాడు? ఎదుర్కొంటాడు, శుభమని చెప్తాడు, దీవిస్తాడు. రెండవది హీ రిమూవ్స్ అవర్ ఫియర్. మన భయాన్ని తొలగించేవాడు. మూడవదిగా ఆయనను వెంబడించుట కొరకు ఆయన సాక్షులుగా